ఓ రోజు తమ్ముడు చెప్తున్నాడు, వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా, అన్నయ్య మా ఇంట్లో ఛార్జర్ కొనేటప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఛార్జర్ కొన్నా అన్న. ఏమన్నావయ్యా అన్న? అదేనన్నా, ఈ సెల్ ఫోన్ ఛార్జర్ ఉందే, ఛార్జర్ కొనేటప్పుడు కూడా దేవా ఇప్పుడు ఛార్జర్ కొనటం మీ చిత్తమా కాదా? ఛార్జర్ కోసం ప్రార్థన చేస్తా. దేవుడు కొనటానికి ప్రేరేపణిచ్చిన తర్వాత, అయ్యా నా ఇంటికి తీసుకొచ్చే వస్తువు నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి. మా ఇంటికి వచ్చే ఛార్జర్ నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి. దాని ద్వారా నాకు కానీ నా పిల్లలకు కానీ ఏ అపాయం కలగకూడదని ప్రార్థన చేసుకున్న తర్వాతే నేను ఛార్జర్ కొంటానయ్యా అన్నాడు. పక్కంటాయన అన్నాడు, అదే ఓవర్ అంటే. అదే ఓవర్ అంటే ఛార్జర్ అంతా దాని బ్రతకంతా 250 రూపాయలు. 250 రూపాయలు ఛార్జర్ కొనేటప్పుడు అంట ఈయన ప్రార్థన చేస్తాడంట. ఈయన ప్రార్థన చేస్తే దేవుడు శబ్దం బయలుపరుస్తాడంట. నేను అడిగా, ఛార్జర్ కొనేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తావయ్యా అన్న? ఏమన్నాడు తెలుసా? అన్న 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ మంచం మీద పెట్టి తల్లిదండ్రులు వాళ్ళు పని చేస్తున్నారు. అదే 1.5 సంవత్సరం పిల్లోడు ఆ మంచం మీద నుంచి లేచి బంది ఆడుకుంటా ఆ వైర్ తీసుకొని, ఛార్జింగ్ వైర్ తీసుకొని క్యాడ్బెరీ చాక్లెట్ కొరికినట్టు కొరికాడు. అట్లా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటే కరెంటు పాస్ అయి ఉన్న పాటున 2 కళ్ళు పోయినాయన్న. ఛార్జర్ అంతా దాని బ్రతికెంత అని అంటామే, ఒక చిన్న ఛార్జర్ 250 రూపాయల ఖరీదైన ఛార్జర్ కడుపున పుట్టిన బిడ్డ జీవితాంతం గుడ్డోడుగా మార్చిందన్న. ఇప్పుడు చెప్పండి, ఛార్జర్ కొనేటప్పుడు ప్రార్థన చేయకూడదా? ఆ పక్కంట ఆయన అంటాడు, నిశ్చయంగా ప్రార్థన చేయాల్సిందే. నా ప్రభు బిడ్డలారా, ఇల్లు కొనబోతున్నావా? దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. పెళ్లి చేసుకోబోతున్నావా? దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. జీవితంలో నువ్వు ఏ అడుగు వేసేటప్పుడైనా నీ సామర్థ్యం మీద ఆధారపడొద్దు, నీ తెలివితేటల మీద ఆధారపడొద్దు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు మీద ఆధారపడి అడుగులు వేయకు. ఏ పని ప్రారంభించేటప్పుడైనా, దేవా ఇది నీ చిత్తమా కాదా? నేను ఇలా చేయొచ్చా చేయకూడదా? ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇలా వెళ్ళటం నీ చిత్తమా కాదని దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు విచారించేటువంటి వాడివై ఉండాలి. జీవితంలో ఆలోచించి నువ్వు తీసుకున్న 99 నిర్ణయాలు కొన్నిసార్లు నీ జీవితం కట్టకపోవచ్చు. తొందరపడి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని శ్మశాన భూమిగా మారుస్తుంది. ఒక మాట అడగండి, నా చిత్తం సిలువేయబడాలి ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును కాక.